నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సందర్శించారు. అనంతరం సంగంబండ ప్రజా దీవెన సభలో వారిద్దరూ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా చల్లా వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూస్వాములకు కాకుండా సాగు చేసుకుంటున్న నిరుపేదలకు రైతు భరోసా అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మొదట 1 ఎకరంతో మొదలుపెట్టి 3 ఎకరాల వరకు రైతులకు నగదు జమ చేశామని అన్నారు. తాజాగా 4 ఎకరాల రైతులకు డబ్బులు వేయడం మొదలుపెట్టామని, త్వరలోనే మిగిలిన రైతులందరికీ నగదు జమ చేస్తామని అన్నారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఈరోజు చూస్తా ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులు ఈ రోజు నీళ్లు పారుతా ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం. మొదటి 1 ఎకరం నుంచి మొదలు పెట్టాం. కొండలకి, గుట్టలకి, రాళ్లకి, రప్పలకి, రోడ్లకి, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి భూములకి, భూస్వాములకి కాదు ఇవ్వాల్సింది. భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా 1 ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం. 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం. ఈ రోజు 4 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళని కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం. కొద్ది రోజులలో 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్యతరగతి సంబంధించిన రైతాంగ సోదరులకు, ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, గత పాలకులు పైసల కోసమే ప్రాజెక్టులు చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశం గత పాలకులకు ఉండేది కాదని అన్నారు. సంగంబండ ప్రాజెక్టు ద్వారా 19 ఏళ్ల కళ నెరవేరబోతోందని చెప్పారు. ముఖ్యమంత్రి గారి చొరవతో 3,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము, టెండర్లు పిలుస్తున్నాము. దాని కింద మక్తల్కి 30,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన సంగంబండ ప్రాజెక్టు జలయజ్ఞం పేరుతో ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం కావాలని ప్రారంభించడం జరిగింది. 60,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించే ప్రాజెక్టు 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు పూర్తయి మెయిన్ కాలువల ద్వారా మరియు పిల్లకాయల ద్వారా మక్తల్ నియోజకవర్గం రైతులకు సాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు కాలయాపన చేస్తూ స్థానికంగా సంగంబండ ప్రాజెక్టు కింద భాగాన 500 మీటర్ల మేరకు బండ ఉంటుంది. అట్టి బండను పగలగొడితే దాదాపు 15 గ్రామాలకు సాగునీరు అందించగలుగుతాం. కానీ అట్టి బండను పగలగొట్టక, నిర్వాసిత బాధితులకు నష్టపరం అందించక టిఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టి ప్రాంత రైతులకు మొండి చేయి చూపిస్తూ వారికి ఎంతో నష్టం కలిగించింది.